పుష్ప సీక్వెల్తో పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్న అల్లు అర్జున్ ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా కూటమి నేతలకు టార్గెట్ అవుతూనే ఉన్నారు. నంద్యాలలో వైసీపీకి ప్రచారం చేసి అటు మెగా ఫ్యాన్స్లో ఇటు కూటమి పార్టీలో నెగిటివ్ షేడ్స్ తెచ్చుకున్నాడు పుష్పరాజ్. ఎన్నికల తర్వాత కూడా పరోక్షంగా సెటైర్లు విసురుతూ విమర్శలు మూటకట్టుకుంటున్నా అతనిపై ఇప్పటికీ కూటమి ముఖ్యులు చనుకులు విసురుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పుష్ప మేనరిజంతో అతన్ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలపై పెద్ద ప్రచారమే జరుగుతుంది. అయితే రెండు ఫ్యామిలీల నుంచి దానిపై డైరెక్ట్ గా ఎవరూ మాట్లాడడం లేదు. ఇండైరెక్ట్ గానే డైలాగ్ వార్ నడుస్తుంది. అయితే ఎప్పటికప్పుడు తేనెతుట్టిని కదుపుతున్నట్టు అల్లు హీరో బన్నీ మాత్రం పొలిటికల్ పంచులు విసురుతుండడంపై మెగా ఫ్యాన్స్ తో పాటు కూటమి శ్రేణులు భగ్గుమంటున్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీ అయ్యి తన పని తాను చేసుకుంటున్నా సమయం సందర్భం లేకుండా అల్లు అర్జున్ పొలిటికల్ పంచులు ఎందుకు పేలుస్తున్నారనేది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలానికే అల్లు అర్జున్ అగ్గిరాజేసే ప్రయత్నం చేశారు. ఒక సినీ ప్లాట్ఫాంపై పుష్ప పరోక్షంగా వేసిన పొలిటికల్ డైలాగులు వైరల్ అయ్యాయి. ఇష్టమైన వారిపైన మన ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలి, నాకు ఇష్టమైతేనే వస్తా, నాకు మనసుకు నచ్చితేనే వస్తా అంటూ అల్లు అర్జున్ నంద్యాలలో తాను వైసీపీ అభ్యర్థికి చేసిన ప్రచారాన్ని సమర్థించుకుంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలుపుతూ ప్రచారం చేయడం పలు విమర్శలకు తావిచ్చింది. అప్పట్లో నంద్యాలలో అల్లు అర్జున్ రోడ్ షో సందర్భంగా మెగా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఏమైంది పుష్ప అంటూ సోషల్ మీడియా కామెంట్స్ తో హోరెత్తించారు. తర్వాత కర్ణాటక పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ పుష్ప సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం అడవులను రక్షించే పాత్రలో హీరోలు నటిస్తే ప్రస్తుతం అడవులను నరికే పాత్రలో హీరోలు ఉంటున్నారని అన్నారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తుందని, ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని పరోక్షంగా పుష్పను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. పాపం అల్లు అర్జున్ అంత రిస్క్ తీసుకుని నంద్యాల వెళ్లి ప్రచారం చేసినా అతని స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ను గట్టెక్కించలేకపోయారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి ఎన్ఎండి ఫారూక్ 12,000 పైచిలుకు ఓట్లతో శిల్పాన్ని చిత్తు చేశారు. పుష్పరాజ్ ప్రచారం చేసిన సెగ్మెంట్లోనే కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూటమి ధాటికి 14 నియోజకవర్గాలకు గాను 12 చోట్ల వైసీపీ పరాజయం పాలైంది. అప్పటినుంచే అల్లు మూవీలోని డైలాగ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, కాదు ఫైర్ అనే డైలాగ్ రివర్స్ లో రీసౌండ్ ఇస్తుంది. పుష్ప 2 సినిమాలో కొన్ని సన్నివేశాలు మెగా ఫ్యామిలీకు ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నట్లు డైలాగులు ఉన్నాయి. ఆ సినిమా ఎంత హిట్ అయినా ఆ డైలాగులకు సంబంధించి అల్లు వారసుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టార్గెట్ అయ్యాడు. ఆ క్రమంలో ఇటీవల నంద్యాలలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ సభా వేదికగా పుష్ప మేనరిజంతో అతన్ని పరోక్షంగా టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఉన్న కూటమి నేతలు ఇప్పటికీ అల్లు అర్జున్ ని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. పుష్పరాజ్ వైసీపీకి ప్రచారం చేసిన నంద్యాల కేంద్రంగా మంత్రి సత్యకుమార్ సమాజం కోసం ఉపయోగపడే సినిమాలు తీయాలి కానీ స్మగ్లర్లను, బందిపోటుదారులను ప్రమోట్ చేసే సినిమాలు తీసి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల కాలంలో నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి కూడా పుష్పరాజును టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. మొత్తానికి ఓవైపు కూటమి నేతల కామెంట్లతో మరోవైపు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లో చోటు చేసుకున్న పరిణామాలతో అల్లు అర్జున్కు పెద్ద తలనొప్పి తగులుకున్నట్లు కనిపిస్తోంది. ఇంత జరుగుతున్న మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్కు సపోర్టుగా మాట్లాడకపోవడం, అల్లు అర్జున్ వారిని సంప్రదించకపోతుండడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా తగ్గేదేలే అన్న పోస్టర్లతో నంద్యాల రోడ్ షోలో తెగ తిరిగేసిన పుష్పకు ఈ తలనొప్పులు ఎప్పటికి వదులుతాయో చూడాలి.